ఎప్పటినుండో ఆరోపణలు. కానీ ఆధారాలు దొరక్కుండా అక్రమార్కుల జాగ్రత్తలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రైవేట్ విమెన్ గర్ల్స్ హాస్టళ్లు. హాస్టల్స్ ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్న యజమానులు. హాస్టళ్లలో జరుగుతున్న దారుణ అసాంఘిక కార్యకలాపాలపై తనకు ఎదురైన అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టిన ఓ బాధిత యువతి. అందరికీ అన్నీ తెలిసినప్పటికీ డబ్బు మత్తులో అక్రమాలను బయటకు రానివ్వకుండా తొక్కిపెడుతున్నారు. ఎవరైనా బయటపెట్టాలని చూస్తే వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న యాజమాన్యాలు. ప్రైవేట్ వ్యక్తులతో నిఘా ఏర్పాటు చేసుకుని అనుమానితులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు యాజమాన్యాలపై గత 10 ఏళ్లుగా ఆరోపణలు. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను.